చించబడ్డాడు విష్ణు అయితే ఆ ఇంటర్వ్యూల ముందు సినిమా వేరు, ఇంటర్వ్యూల తర్వాత సినిమా వేరు. విష్ణు గారి కెరీర్లో ఈ టైప్ ఆఫ్ యాక్టింగ్ చేయలేదు. ఇలా చేస్తుంటే ఆయన ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయిపోను విష్ణు అన్న. నిజం చెప్తున్నాను, చాలా ఆర్టిఫుల్గా యాక్ట్ చేయడం ఇందులో అయితే. ఆ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. కొట్టాడు బట్టి చాలా బాగా స్టీఫెన్ అయితే చాలా గట్టి కొట్టాడు. ఇక ప్రభాస్ గారు ఎంటర్ అయిన తర్వాత సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక లాస్ట్ క్లైమాక్స్ ఒక 40 నిమిషాల సినిమా మనం చూడాలనుకుంటే నిజంగా భక్తి అంటే ఎలా ఉంటుందా అనేది మనకి విష్ణు గారు చాలా క్లియర్ స్పష్టంగా చూపించారు. సినిమా భక్త కన్నప్ప టైటిల్ పెట్టుకున్న న్యాయం చేయడం అందా 100% ఇందులో నటించిన యాక్టర్లు అందరూ కూడా 100% న్యాయం చేశారు. ఇక మోహన్ బాబు గారు వస్తుంటే ఒక పెద్ద యాక్టర్, నిజంగా పెద్ద యాక్టర్. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఈ సినిమాలో ఎవరికి ఇవ్వలేకపోయాడు. అంత గడ్డ కొట్టాడు స్టీఫెన్ కూడా. చాలా అద్భుతంగా తీసుకుంటే సినిమా. అంటే ఇది ఒక దేవుడి మీద తీసిన సినిమా మాత్రం పక్కన పెడతాం. యాక్టింగ్ పరంగా చూసుకుంటే అందరూ న్యాయం చేశారు. ఎక్స్పెషల్లీ మన మంచు విష్ణు గారు అయితే కనుక ఈ సినిమాకి తర్వాత సినిమాకి ముందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమాలు తీసుకుంటే ఈయన ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయిపోను, ఇప్పుడు దాకా కాదు. కాబట్టి సినిమా చూడండి, అందరికీ నచ్చుతుంది సినిమా. ఎక్కడ కూడా మిస్యూజ్ అయితే లేదు. ఆ సాంగ్స్ బాగున్నాయి, యాక్షన్స్ బాగున్నాయి, ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమాకి 2.75 వరకు 3 వరకు ఇవ్వచ్చు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ.